ఏపీ బీజేపీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించడం లేదన్నారు మాధవ్. ఈ కామెంట్స్ కు సంబంధించి ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ అడుగుతామని స్పష్టం చేశారు మాధవ్. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. మా 2 రోజుల క్రితం ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాలి. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన.